ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం, రక్తదాన శిబిరం, దాతలకు సన్మానం. గాయాలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమవుతుందని, అందువల్ల రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి ముంజాల కృష్ణ, కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్, సభ్యులు కుమరవెల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన రెడ్ క్రాస్ సభ్యులు కుమరవెల్లి వేణుగోపాల్, పాల్తే భూమేష్ మరియు రామకృష్ణ, మల్లికార్జున్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు టీవీ సూర్యంతో పాటుగా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు 20 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 14న రక్తదానం ప్రాముఖ్యతను ప్రజల్లో చాటి చెప్పేందుకు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారని వివరించారు. మానవ శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుందని, ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు మలినాలను బయటకు పంపడంలో కూడా ప్రధాన బాధ్యత నిర్వహిస్తుందని వివరించారు. యుక్త వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, అవసరమైన సమయంలో అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాసులు రక్తదాతలతో రక్తదాన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా నా రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతదేశంలో రక్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహచరులు మరియు ప్రజల్లో ఎలాంటి వివక్ష లేకుండా నేను రక్తదానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజే మనము ఏదైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అవసరమైనటువంటి బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఒక సైంటిస్ట్ 1901లో డిస్కవర్ చేయడం జరిగింది. బ్లడ్ గ్రూప్స్ అనేది డిస్కవర్ అయిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి రక్తదానం చేస్తే 3 నెలల వరకు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఒక ఫ్రెష్ బ్లడ్ మనలో ఉత్పత్తి అవుతుంది. అది కూడా కొద్ది గంటల్లోనే మనకు ఇచ్చిన బ్లడ్ మనకు తిరిగి వస్తుంది. ఇక రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదు అని సాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా, అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైనటువంటి రక్తాన్ని సేకరించి ఉచితంగా అందించేదానికి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడానికి వచ్చేసిన వారిని, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు జగిత్యాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.